రేపే మనకు అక్షయ తృతీయ. అలానే కాకుండా సోమవారం కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే మీరు కోరుకుంది జరుగుతుంది. అలానే కాకుండా కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. బెల్లం అతీత శక్తివంతమైనది. బెల్లం ఏంటంటే గనక బంగారంతో సమానమైనది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పనిసరిగా పనిచేస్తాయన్నమాట. అయితే అక్షయ తృతీయ రోజున మనం బెల్లంతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక సోమవారంతో కూడి మనకు అక్షయ తృతీయ వచ్చింది కదా, అత్యంత పవిత్రమైన రోజు అనమాట. ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే మనం బంగారం కొంటూ ఉంటాము. బంగారం కొనలేని వారు ఏంటంటే కళ్ళుప్పు కొన్నా కానీ బంగారం కొన్నట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు బంగారం కొన్నా కొనకపోయినా ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ విధంగా కూడా మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి బంగారు యోగం అనేది సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇంకా మీరు ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక సోమవారం అక్షయ తృతీయ వచ్చింది కదా, ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేవండి స్త్రీలు. ఇలా నిద్ర లేచేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటి వాకిలిని అంతా శుభ్రం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇంకా అనంతరం వచ్చేసి అండి గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి. అయితే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే మంచిదండి. అలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించే వారు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి, పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవిని పసుపు రంగు దుస్తువులు, పట్టు దుస్తువులు ధరించి పూజిస్తే మంచిదనమాట. లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి. అయితే తప్పనిసరిగా ఏంటంటే గనక ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మంచిదనమాట. ఎరుపు అదృష్టానికి అంటే చిహ్నంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయండి. అయితే ఈరోజు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. తొందరగా మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం కోరుకుంది జరగటానికి అవకాశం ఉంటుంది. అందుకే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. దీపం ఎలా పెట్టండి అంటే ఒక తమలపాకును తీసుకుని దాని మీద బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆ తర్వాత అందులో ఆవునేతిని పోసి లేదంటే నువ్వుల నూనెనైనా సరే పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత ధనం రావాలంటే రూపాయి బిళ్ళ వేసి దీపం వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని తీసి పేదవారికి దానం చేయండి. ఐశ్వర్యం కలగాలంటే యాలక్కాయని వేసి దీపం పెట్టండి. ఇంకా అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా మనం ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత లవంగం కావచ్చు, యాలకాయ కావచ్చు చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఆ తర్వాత తులసమ్మ చుట్టూ కూడా ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగండి ఇంట్లో ఇలా పూజ ముగించుకోండి. అయితే లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే మనం ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని బంగారం కొనడానికి వెళతాము. అంటే ఏదో అండి మన స్తోమతకు తగ్గట్టు కొంతమంది కొనుగోలు చేయగలుగుతారు, కొంతమంది ఏంటంటే కొనలేరు కదా. అలాంటి వాళ్ళు మన ముందు చెప్పాం కదా, 10 రూపాయలు పెట్టి కల్లుపు ప్యాకెట్ తెచ్చేసుకోండి సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి. ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు. అలానే కాకుండా ఇంట్లో ఈరోజు ఎర్రపప్పు వండి తింటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఎర్రపప్పు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుంది, గ్రహస్థితిని మెరుగుపరిచేలాగా చేస్తుంది, పేదరికము నుండి ఏంటంటే కనుక మనని బయటపడేస్తుందన్నమాట. అందుకే మీరు ఎర్రపప్పుని ఖచ్చితంగా తినండి. ఎర్రపప్పు తింటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు బీరకాయ కావచ్చు, కాకరకాయ కావచ్చు వండి తినకూడదు. అవేంటంటే మన జీవితంలో దుఃఖాలను మిగులుస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. అలానే ఇంకా పప్పు దినుసులు ఏవైనా సరే తినొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత మీరేంటంటే బెల్లం అండి. బెల్లం బంగారంతో సమానమైనదని మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శక్తివంతమైనదనమాట. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. బెల్లము దైవానికి అంకితం చేయబడుతుంది. బెల్లం బంగారంతో సమానమైనది. బెల్లం ఏంటంటే గనక అంటే దైవానికి చేరుతుందనమాట. అందుకే బెల్లం పరిహారం చేస్తే బంగారు యోగం కలుగుతుంది, బంగారం కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరుతాయి, మీరు కుబేరులాగా కూడా మారిపోతారని చెప్పొచ్చు. అందుకే బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి. బెల్లం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేం చేయండి అంటే మీ ఇంట్లో ఉండే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. అంతే, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు. చిన్నదంటే కొంచెం మీడియం సైజులో నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజులో ఉండే ఏంటంటే కనుక నిమ్మకాయ అంత సైజులో ఉండే బెల్లాన్ని తీసేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే కనుక ఇంకా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. బెల్లం అందరికీ అందుబాటులో ఉంటుంది. బెల్లం ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదని చెప్పాం కదా. అయితే పురాణాల ప్రకారం ఏంటంటే అక్షయ తృతీయ రోజున మన పూర్వీకులు ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది మనకు. అయితే
బంగారం కొనలేకపోయేవారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ బెల్లాన్ని తీసుకొని ఏం చేసేవారంటే, అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని రావి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేవారు. అంటే పాతి పెట్టేవారనమాట. భూమికి బెల్లాన్ని సమర్పిస్తే భూమి అంటే భూమాత మనకేంటంటే గనక మనం కోరుకున్నది జరిగేలాగా చేస్తుందని ఒక నమ్మకం అప్పట్లో నుంచే ఉందనమాట. ఇప్పటికి కూడా చాలామంది చేస్తారు. అంటే భూమిలో బెల్లాన్ని పాతి పెడితే భూలాభం కలుగుతుంది, బంగారం లాభం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి. అందుకే ఏంటంటే గనక ఆచరిస్తారు. కాబట్టి కొంచెం మీడియం సైజులో ఉండే అంత బెల్లం అంటే తీసుకొని ఇంకా తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకండి. రావి చెట్టు అందుబాటులో లేకపోతే వేప చెట్టునైనా సరే తాకొచ్చు. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన, రావి చెట్టు దగ్గర గోతిని తీసి బెల్లాన్ని అంటే పాతి పెట్టినా, వేప చెట్టు దగ్గర పాతి పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ఇలా ఏంటంటే కనుక బెల్లాన్ని అక్కడ పాతి పెట్టేసి ఇంకా సంకల్పం చెప్పుకోండి. ఈ సంవత్సరం మేము బంగారం కొనలేకపోతున్నాం, కానీ మళ్ళీ సంవత్సరమైనా సరే ఖచ్చితంగా మాకు బంగారం కొనేంత యోగం రావాలి, లేదంటే సంవత్సరం లోపే మేము కోరుకున్నంత బంగారం కొనాలి. అంటే మనం ఏంటంటే కనుక 10 తులాలు 20 తులాలు అలా కాదు, మన స్తోమతకు తగ్గట్టుగా మనం కోరుకుంటే మనకు అదే వస్తుంది. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా కోరుకొని ఖచ్చితంగా ఏంటంటే వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పాతి పెట్టండి, లేదంటే రావి చెట్టు దగ్గర పాతి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు అనుకున్నది సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇది కూడా బెల్లంతో చేసే పరిహారమే అనమాట. ఇదేంటంటే మనం కోరుకున్న కోరిక తీరటానికి, మనం కుబేరులాగా మారటానికి, మనకు అద్భుతమైన ఫలితాలు రావటానికి, మన జీవితంలో ఉండే కొన్ని రకాల కోరికలండి తీరనే తీరవు, చాలా ఇబ్బందులు బాధలు కలుగుతూ ఉంటాయి. ఎలాగైనా సరే మనం కోరిక తీర్చుకోవాలనుకుంటాం, కానీ కోరిక తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం పరిహారం చేస్తే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు కోరుకున్న కోరిక ఎటువంటిదైనా కావచ్చండి, అది జరగడానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల మొండి కోరికలు, అంటే కొంతమంది కోరికలు అయితే ఎంత చేసుకున్నా కానీ తీరనే తీరవు, చాలా వరకు కూడా వాళ్ళు ఏంటంటే కనుక నష్టపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం తీసుకోండి, బెల్లం బియ్యపిండి 2 కలిపి పరిహారం చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి. అలానే కాకుండా ఎటువంటి కోరికైనా సరేనండి ఇంకా 11 రోజుల్లో కానీ 41 రోజుల్లో కానీ తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా ఫలితం అయితే వస్తుంది, మీరు కోరుకుంది జరుగుతుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా బెల్లం తీసుకోండి. ముందుగా ఏంటంటే మనము ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యపిండిని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ బియ్యపిండిలో ఏంటంటే చిటికెడంత పసుపుని వేయండి. చిటికెడే పసుపుని వేయండి, ఎక్కువగా వేయకండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక అందులో ముఖ్యంగా ఈ బెల్లం నీళ్లు పోసి మంచిగా ఏంటంటే కనుక ముద్దలాగా చేయండి. అలా చేసిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో అది గట్టిగా కోరుకోండి. పసుపు చిటికెడు ఇలా వేసామా లేదన్నట్టుగా వేయండి. ఇంకా బియ్యపిండిలో వేసిన తర్వాత బెల్లం నీళ్లు పోసేసి ముద్దలాగా చేయండి. అంటే ఒక ఉండలాగా చుట్టుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండనే చుట్టండి, మరి చిన్నదేం అవసరం లేదు. కొంచెం పెద్ద ఉండేలాగా చూసుకుని ఉండను చుట్టి ఆ తర్వాత ఏంటంటే గనక అది మనం చుట్టుకున్న తర్వాత ఇంట్లో కాసేపు పూజ గదిలో పెట్టండి. తమలపాకు మీద పెట్టండి, లేదంటే మందార ఆకు మీదైనా సరే పెట్టొచ్చు, రావి ఆకు మీదైనా సరే పెట్టొచ్చు. నేల మీద పెట్టకుండా ఇలా ఉండని ఏంటంటే గనక ఆకు మీద పెడితే సరిపోతుంది. అలా పెట్టేసి ఇంకొకసారి మీ కోరిక ఏదైతే ఉంటుందో బలంగా ఆ కోరిక కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్లి ఆవుకు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రేపు అక్షయ తృతీయ మంచి రోజు, సోమవారం కూడా ఉంది కావున మీరేంటంటే గుర్తు పెట్టుకొని ఇలా చక్కగా అండి ఆవుకు తినిపిస్తే సరిపోతుందండి. ఆవుకు తినిపించటం వల్ల ఏంటంటే మీరు కోరుకుంది జరుగుతుందన్నమాట. మీరు కోరుకుంది తప్పనిసరిగా ఏంటంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఎవరైతే గోమాతకి ఇలా ఆహారం తృతీయ రోజున పెడతారో అలాంటి వాళ్ళ యొక్క కోరికలు త్వరలోనే నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది. ఎటువంటి కోరికైనా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. తిదివార నక్షత్రాల్లో ఏంటంటే బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు తినిపిస్తే ఆవు ఏంటంటే కనుక అంటే మనని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, మన కోరిక తీరుస్తుంది, మనని కుబేరులాగా మారుస్తుంది. అలానే కాకుండా ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల మంచి చేకూరుతుందని చెప్పొచ్చండి. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆవుకైతే ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ఆహారం అనేది తినిపించేయండి. తినిపించేసి ఏంటంటే చక్కగా ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఎటువంటి కోరికైనా సరే కోరుకోండి. ఈ కోరిక ఆ కోరికని తేడా లేకుండా ఏ కోరిక కోరుకున్నా కానీ జరగటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా
ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మీ కోరిక తగ్గట్టుగా మీరేంటంటే గనక కోరుకొని ఇంకా తినిపించండి. ఆవుని తాకటం, ఆవు చుట్టూ వీలుంటే ప్రదక్షిణ చేయటం, అలానే కాకుండా ఈ బెల్లంతో కూడిన ఆహారంతో పాటు మీకు ఏదైనా ఇంకా అందుబాటులో ఉంటే అది కూడా ఆవుకు తినిపించటం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కావున ఇది కూడా ప్రయత్నించకండి. ఇది కూడా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు అక్షయ తృతీయ కదా, అయితే మీ ఇంటి ఉప్పు డబ్బాలు అండి, అంటే ఉప్పు పాత్ర ఉంటుంది కదా, మన ఇళ్ళల్లో ఉప్పు పాత్ర ఉంటుంది కదండి, ఉప్పు డబ్బాలు ఉంటూనే ఉంటాయి. ఆ ఉప్పు డబ్బాలో ఏంటంటే ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఉప్పు డబ్బాలో ఎవరైతే ఈ వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి కోటి రూపాయలతో అడుగు పెడుతుంది. వాళ్లకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వాళ్ళ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను, భరించలేని సమస్యల్ని తీసేస్తుందన్నమాట. అద్భుతం అంటే అద్భుతం జరిగేలాగా చేస్తుందండి. కాబట్టి ఉప్పు డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఉప్పు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనదిగా నమ్ముతూ ఉంటారు. ఉప్పు ఏంటంటే సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినలు అంటే సముద్రం, కావున సముద్రం నుంచి మనం ఉప్పుని తెచ్చుకుంటాం కాబట్టి ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధాలు ఉంటాయన్నమాట. అందుకే ఉప్పు చాలా వరకు కూడా పవిత్రమైనదిగా భావిస్తారండి. అందుకే మన ఇంటి ఉప్పు డబ్బా, మనం ఏంటంటే డబ్బాలోనే ఉప్పు పోసి పెట్టుకుంటాం కాబట్టి ఆ ఉప్పు డబ్బాలో అక్షయ తృతీయ రోజున ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అయితే బిర్యానీ ఆకు కూడా ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది, దైవానుగ్రహాన్ని కలిగి ఉంటుంది. ఉప్పు డబ్బాలో బిర్యానీ ఆకుని పెడితే మంచిదన్నమాట. అలా పెట్టడం వల్ల మనం ఏదైతే అనుకొని పెట్టుకుంటామో, అంటే ఇంటి పరంగా బాగుండాలని మనం పెట్టుకుంటే ఇంటి పరంగా బాగుంటుంది. లేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలంటే ఖచ్చితంగా 4 వైపుల నుంచి మనకు డబ్బు అనేది ఆకర్షిస్తుంది కదా. ఆ విధంగా ఏంటంటే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే కనుక మీ ఇంటి ఉప్పు డబ్బాలో మాత్రం ఖచ్చితంగా బిర్యానీ ఆకుని పెట్టండి. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పు వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే ఉప్పు డబ్బాలో బిర్యానీ ఆకుని పెడతామో అప్పుడు ఇక మన జీవితం మారినట్టే అండి. మన ఇంటి పరంగా బాగుంటుంది, మనకు దైవానుగ్రహం అట్టు కలగటానికి అవకాశం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఉప్పు డబ్బాలో కావచ్చు, ఉప్పు జాడీలో కావచ్చు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు కదండి. కొంతమంది ఏంటంటే ఉప్పు డబ్బాలో పెట్టుకుంటారు, అంటే డబ్బాలో పోస్తారు, కొంతమంది జాడీలో స్టోర్ చేసుకుంటారు. కాబట్టి మీరేంటంటే కనుక జాడీలో కావచ్చు, డబ్బాలో కావచ్చు, చినిగి అంటే డ్యామేజ్ లేకుండా మంచిగా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని మీ ఇంటి ఇలా జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టండి. చినిగి ఉండకూడదు. ఎంత నిగనిగలాడుతుందో మీ సంపాదన అంతకంత పెరుగుతుంది, అంతకంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మునులు, సాధువులు, సిద్ధులు ఇదందరూ కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇందులో ఎలాంటి సందేహాలు, డౌట్లు పెట్టుకోకండి. అంటే ఫలితం వస్తుందో రాదో కొంతమందికి ఉంటాయి కదండి డౌట్లు, అలాంటివి పెట్టుకోకుండా ఈజీగా పెట్టేయండి. ఇది 3 నెలలు ఉంచండి, 2 నెలలు ఉంచండి, మీ ఇష్టం అన్నమాట. ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు. మార్చాలనిపిస్తే పాతది తీసి ఏదైనా చుట్టు మొదట్లో వేయటం, మళ్ళీ కొత్తది తెచ్చి పెట్టుకోవటం. కానీ చినిగి ఉండకూడదు ఆకు. చినిగి ఉంటే దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. చినిగి లేకుండా చూసేసుకొని ఇంకా పెట్టేసుకుంటే ఇంకా మన జీవితం అనేది మారిపోయినట్టే అనమాట. ఈ ఆకు పెట్టినప్పటి నుంచి కూడా మనకి ఏ విధంగా అంటే హెల్ప్ అవుతుంది, ఏ విధంగా మనకు ఫలితం వస్తుంది అనేది మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ ఆకునైతే పెట్టేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర, అంటే మీ ఇంటి గుమ్మం అంటే లక్ష్మీదేవి రూపంగా గుమ్మాన్ని భావిస్తాం కదండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది, చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది, ఏది రావాలన్నా మన ఇంట్లోకి గుమ్మం నుంచే ప్రవేశిస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి. అలా చల్లితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి, బాధల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి, ఇల్లు మనకు అనుకూలించటానికి, ఇంటి వాతావరణం చక్కగా ఉండటానికి, ఇంట్లో దోషాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా, ఇంట్లో గొడవలు, చికాకులు, చిరాకులు లేకుండా మనకు బాగా కలిసి రావటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. గుమ్మం దగ్గర ఇది చల్లితే ఏంటంటే కనుక చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. పాజిటివ్ ఎనర్జీ, మంచి శక్తులు మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అక్షయ తృతీయ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లితే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. కావున మన ఇంట్లోకి ఆ తల్లి చేరటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే గుమ్మం దగ్గర మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ముఖ్యంగా అండి మీరు ఒక 2 చుక్కల పాలు, ఒక 3 చుక్కల అత్తరు, అలానే కాకుండా చిటికెడు కుంకుమ, కొంచెం అంటే కర్పూరం పొడి కలిపి ఇదంతా కూడా చల్లొచ్చు. లేదు మా ఇంటి పరంగా మాకు చాలా బాధలు ఉన్నాయనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా అండి పసుపు కుంకుమ చిటికెడు వేసేసి ఒక కర్పూర బిళ్ళను తీసుకొని అందులో ఏంటంటే కనుక నీళ్ళల్లో కలపండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పురాళ్ళు వేసేసి ఇంకా ఇల్లంతా కూడా చల్లండి. నీళ్లు ఇల్లంతా కూడా
కూడా చల్లటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇల్లంతా చల్లటం, ఇల్లంతా చిలకరించటం, ఇంట్లో ఏంటంటే గనక మూల మూలల్లో గది గదుల్లో ఇలా చల్లటం వల్ల, చిలకరించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. మీరే ఏంటంటే షాక్ అయిపోతారు, మీరే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా పనిచేస్తాయండి నీళ్ళు. అంటే ఇవన్నీ కూడా కలుపుతున్నాం కదా, కర్పూరం కావచ్చు, రాళ్ళ ఉప్పు కావచ్చు, అలానే కాకుండా పసుపు కుంకుమలు ఇవి కలిపేసి చల్లుతున్నాం కాబట్టి మనం అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ముందు చెప్పింది ఏంటంటే దైవానుగ్రహం కలగటానికి, అంటే 2 చుక్కల పాలు, 3 చుక్కల అత్తరు, చిటికెడు కుంకుమ పసుపు, ఒక కర్పూర బిళ్ళను వేసి చల్లితే మన ఇంట్లోకి దైవం ప్రవేశిస్తుంది. ఇప్పుడు చెప్పిందేమో ఉప్పు, అలానే కాకుండా కర్పూరం, పసుపు కుంకుమలు కలిపి చల్లితే మన ఇంట్లోకి అంటే చెడు అనేది రాకుండా ఉండటానికి, దైవం మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మరీ విపరీతంగా భరించలేకపోతున్నాం, కష్టాలు పడుతున్నాం అనుకునే వారికి ఇదైతే చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కావున రేపు అక్షయ తృతీయ రోజు మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు, మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ఇల్లు అంటే మనకేంటంటే కనుక అనుకూలించినట్టు అంటే మనకు తెలిసిపోతుంది అనమాట, మనకు అర్థమైపోతుంది. ఇల్లు మనకు అనుకూలిస్తుందా లేదా అనేది ఏంటంటే మనకు మనమే చూసుకోగలుగుతాం, మనకు మనమే ఏంటంటే కనుక చూసేసుకుని ఫలితాలను పొందగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి మరి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇంకా పాటించండి. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా రేపు అక్షయ తృతీయ కదండి, అయితే ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్కి అతీత శక్తి ఉంటుంది, ఈ నెంబరు చాలా పవర్ని కలిగి ఉంటుంది, ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నెంబర్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ జీవితాన్ని సైతం మారుస్తుంది. మనకు దైవానుగ్రహం కలిగించడంతో పాటు కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులను తీసేయడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఈ నెంబర్లో మనకు కొన్ని పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పవర్స్ ఏంటంటే మన జీవితంలో కొన్ని అంటే దుష్ట శక్తులు, చెడు శక్తులు తొలగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ నెంబర్ని మీరు రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ అండి అంటే 111 అండి. 1 అంటే మనందరికీ తెలిసిందే కదా, 1వ స్థానంలో ఉంటాం. 888, 111, 888, 222 ఇదనమాట నెంబరు. ఇదేంటంటే ఇందులో కొన్ని పవర్స్ దాగుంటాయి. ఈ పవర్స్ ఏంటంటే కనుక మనకు మంచి చేస్తాయి. ఈ పవర్స్ వల్ల మనకు లక్ అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ లక్ ఏంటంటే కనుక మామూలుగా ఉండదండి. ఇది పెట్టే కొద్దీ మనకేంటంటే కనుక అర్థమైపోతుంది. ఇది పెట్టే కొద్దీ మన జీవితం ఏ విధంగా మారుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. అందుకే 111, 888, 222 అని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా సరే ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎలాంటి నష్టం కష్టం అయితే ఉండదు. కాబట్టి నెంబర్ని అయితే తప్పనిసరిగా మీ దగ్గర పెట్టేసుకొని చక్కగా అంక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా చాలా శక్తివంతమైన నెంబర్సే కదా అనుకోకండి. నెంబర్స్ వల్ల కూడా మనకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట. అందుకే రాసేసి పెట్టేసుకోండి. కానీ ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ఇంకా మీకే మంచి చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.